నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. అవునంటారు, కాదంటారు, తెలుసంటారు, తెలియదంటారు, పాలిటిక్స్కి దూరమయ్యానంటారు. అయినా నిరంతరం అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి విజయసాయిరెడ్డి ఏదో ఒక పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. వ్యవసాయం చేసుకుంటానని రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని వెళ్ళిపోయిన ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వడానికి ప్లేట్ మారుస్తున్నారా? లేకపోతే వైసీపీలో తనను ఇబ్బంది పెట్టిన వారిపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా? అంత చేసి ఎవరినో ఇరికించబోయి ఆయన ఇరుక్కుంటున్నారా? అసలు విజయసాయిరెడ్డి స్కెచ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తాజాగా ట్రెండింగ్లో ఉన్న నేత వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ అక్రమాస్తుల కేసులో A2గా అందరికీ సుపరిచితులైన ఆ ఆడిటర్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3 ఏళ్లకు పైగా ఉండగానే ఆయన పదవికి వైసీపీకి రాజీనామా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఆ క్రమంలో కాకినాడ సీపోర్ట్ కేసులో కూడా A2గానే ఫైల్ అయ్యారు. దీంతో తాను రాజకీయాల్లో ఉన్నా బయట ఉన్నా తనకు A2 మాత్రం కామన్గా మారిపోయిందనుకున్నారు, లేక పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేద్దామనుకుంటున్నారో స్పష్టత లేదు. కానీ కాకినాడ పోర్టు కేసు విచారణ మొదలైన నాటి నుంచి పొలిటికల్ అటెన్షన్ మాత్రం తన వైపుకు తిప్పుకుంటున్నారు సాయిరెడ్డి. గతంలో వైసీపీలో అన్నీ తానే చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా అటు మీడియాతో పాటు పొలిటికల్గా అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. గత నెలలో కాకినాడ సీపోర్ట్ కేసులో సిఐడి విచారణకు వెళ్లిన సాయిరెడ్డి విచారణ అనంతరం మీడియా ముందుకొచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కామ్పై హాట్ కామెంట్లు చేశారు. లిక్కర్ స్కామ్పై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవ్వరికీ తెలియని రాజ్ కసిరెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు. అక్కడ మొదలైంది లిక్కర్ స్కామ్ కథ. ఆయన మాటలతో ప్రభుత్వానికి కూడా ఓ అస్త్రం లభించిందని అంటున్నారు. అక్కడి నుంచి రకరకాల ట్విస్టుల మధ్య కేసు విచారణ షురు అయింది. లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అవ్వడంతో తేనె తుట్టు కదిలింది. అంతేకాకుండా కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని, చేసిందంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి చేశారని విజయసాయి చెప్పుకొచ్చారు. పోర్టు వాటాల స్వాధీనానికి సంబంధించి మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డి అని బాంబు పేల్చారు. ఆ తర్వాత టాపిక్ను కాకినాడ పోర్టు అంశం నుంచి లిక్కర్ స్కామ్ వైపు డైవర్ట్ చేశారు సాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందు ఫోకస్ చేసింది లిక్కర్ స్కామ్ పైనే. అయితే దాన్ని ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక సర్కార్ సతమతమవుతున్న సమయంలో అవసరం లేకపోయినా విజయసాయిరెడ్డి దారి చూపించారంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సూత్రధారి పాత్రధారి అంటూ జగన్ సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును హైలైట్ చేశారు. భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్పై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో సాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో విచారణకి హాజరయ్యారు. ఈ కేసులో అంతవరకు నిందితుడిగా భావించిన సాయిరెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. గత నెల 18న లిక్కర్ స్కామ్పై విచారణకు హాజరైన సాయిరెడ్డి యథావిధిగా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మద్యం స్కామ్ మొత్తాన్ని కసిరెడ్డి రాజిరెడ్డి నడిపించారని మరోసారి కుండబద్దలు కొట్టారు. లిక్కర్ స్కామ్కు సంబంధించిన మీటింగ్స్, కసిరెడ్డి వ్యవహార శైలిపై సంచలన విషయాలు వెల్లడించారు. అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఉన్నారన్న సాయిరెడ్డి ఆ ఇద్దరూ వ్యాపారం చేసుకుంటామంటే అరబిందో కంపెనీ నుంచి తాను 100 కోట్ల రూపాయలు అప్పిప్పించానని తెలిపారు. ఇందులో అదాన్ డిస్టిలరీస్కి 60 కోట్లు, టికాక్ సంస్థకు 40 కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి ద్వారా సమకూర్చానన్నారు. అదాన్ డిస్టిలరీస్కి ఇచ్చిన 60 కోట్లు వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేశారని, డికాక్ తీసుకున్న 40 కోట్లలో అసలు మాత్రమే రిటర్న్ వచ్చిందని, దాని మీద ఇంకా వివాదం కొనసాగుతుందన్నారు. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే వారికి వ్యాపారం చేసుకోవడానికి 100 కోట్లు అప్పిప్పించానని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. అయితే సాక్షిగా విచారణకు పిలిచారు అనుకుంటున్న తరుణంలో సడన్గా సాయిరెడ్డి పేరును FIRలో నమోదు చేయడం హాట్ టాపిక్గా మారింది. సాయిరెడ్డి కామెంట్స్ నిశితంగా పరిశీలిస్తున్న పొలిటికల్ పండిట్స్ వర్షన్ మాత్రం భిన్నంగా వినిపిస్తోంది. సాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొదట కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు వచ్చిన సాయిరెడ్డి ఆ సమయంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి తన అల్లుడని, వారితో తనకు అసలు వ్యాపార సంబంధాలు లేవని చెప్పారు. కనీసం వారిని వారి సంస్థలో ఓ ఉద్యోగం కోసం కూడా అడగలేదన్నారు. ఆ తర్వాత లిక్కర్ వ్యవహారానికి వచ్చేసరికి వారి ద్వారానే వ్యాపారం చేసుకోవడానికి 100 కోట్లు ఇప్పించానని తానే చెప్పుకొచ్చారు. అరబిందో సంస్థతో తనకు ఆర్థిక లావాదేవీలు ఏమీ లేవు, కేవలం బంధుత్వం మాత్రమే ఉందన్న సాయిరెడ్డి అసలు ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఎందుకు 100 కోట్లు ఇప్పించారు?
ఎవరు అడక్కపోయినా లిక్కర్ స్కామ్ గురించి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు? వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన హైదరాబాద్లో ఓసారి, విజయవాడలో మరోసారి తన నివాసంలో లిక్కర్ పాలసీపై ఏ అధికారంతో చర్చించారు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మొదట జగన్కి తానే పరిచయం చేస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత అరబిందో ద్వారా 100 కోట్లు ఎందుకు ఇప్పించారు? లిక్కర్ వ్యవహారంతో ఏ సంబంధం లేకుంటే వాళ్లకు అప్పు ఇప్పించాల్సిన అవసరమేంటి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారంలో సాయిరెడ్డి టార్గెట్ ఏంటి? పార్టీ నుంచి తనకు పొమ్మనకుండా పొగపెట్టిన వారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారా? పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తున్న ఆయన తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకోవడానికి ఇదంతా చేస్తున్నారా? సాయిరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? లిక్కర్ కేసులో ఇంకా ఎవరినైనా ఆయన ఇరికిస్తారా? ఆయనే ఇరుక్కుంటారా? అసలు ఆ కేసు ఏ టర్న్ తీసుకుంటుందనేది ఇప్పుడు అందరి చర్చల్లో నలుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.